ఏ పెట్రోల్ బంక్ చూసినా కిలోమీటర్లు లైన్ కట్టినారు. బాటిళ్లు, డ్రమ్ములు, వాటర్ క్యాన్లు, బిందెలు ఏది కనిపిస్తే అది పట్టుకొని వస్తున్నారు పెట్రోల్ బంక్లకి. అనవసరంగా పానిక్ అవ్వకండి, భయపడకండి. ఒకవేళ ఇన్ కేస్ ఏ కంట్రీ నుంచి మనకి ఫ్యూయల్ రాకపోయినా కూడా మన స్టేట్ లో, ఇండియాలో ఇంకా 45 days to 50 days వరకు కావాల్సినంత ఫ్యూయల్ ఉంది. కావాల్సినంత పెట్రోల్, డీజిల్ ఉంటే మరి ఎందుకు పెట్రోల్ బంక్స్ కొన్ని క్లోజ్ చేసినారు అని డౌట్ రావచ్చు. ఇప్పుడు క్లారిటీ ఇస్తా. మొన్నటిదాకా ఎట్లుంటుండేనంటే పెట్రోల్ బంక్స్ వాళ్ళు డీలర్స్ దగ్గర పైసలు ఇవ్వకుండానే పెట్రోల్ తీసుకుంటుండే. కొన్ని రోజుల తర్వాత అమౌంట్ పే చేస్తుండే. ఇప్పుడు డీలర్స్ ఏం చేసినారంటే ముందు మీరు పైసలు పే చేస్తేనే మీకు స్టాక్ ఇస్తామని చెప్పేసినారు. సో దానివల్ల ముందుగానే పైసలు కట్టలేని పెట్రోల్ బంక్స్ స్టాక్ ఉన్నా కూడా క్లోజ్ చేసి పెట్టినారు. క్లోజ్ చేసిన పెట్రోల్ బంక్ లో స్టాక్ ఉన్నా కూడా పోస్తలేరు. ఎందుకంటే March 31 ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్. ఇప్పుడున్న పెట్రోల్ మొత్తం కొట్టేస్తే April 1 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ కాబట్టి ఆ పెట్రోల్ బంక్ లో స్టాక్ లేకుంటే ఆ పెట్రోల్ బంక్ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. ముందుగానే పైసలు కట్టలేక ఉన్న స్టాక్ కూడా అయిపోవద్దని క్లోజ్ చేసి పెట్టినారు. షేర్ దిస్ వీడియో టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. నిజాలేందో తెలుసుకోండి. ఆయిల్ కంపెనీస్ కూడా అఫీషియల్ గా స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ఇండియా దగ్గర కావాల్సినంత ఆయిల్ ఉందని. అనవసరంగా పానిక్ కాకండి. జై హింద్.